హాయ్ ఎవరీవన్, దిస్ ఇస్ సంతోష్ కుమార్. వెల్కమ్ టు మ్యాథ్స్ లాజికల్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ఫిజిక్స్ మీద చీట్ కోడ్స్ అనేవి ఎట్లాగా యూజ్ చేయాలనేది మనం ఇప్పుడు ఈ యొక్క వీడియోలో మనం ఇప్పుడు డిస్కస్ చేద్దామండి. ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే మనం ఆల్రెడీ చీట్ కోడ్స్ మీద ఒక వీడియో చేయడం జరిగిందండి. ఆ వీడియోని ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లోను పైన మనము ఈ వీడియో ఎండింగ్లోను ఇవ్వడం జరుగుతుందండి. ఖచ్చితంగా మీరు ఎంసెట్కి వెళ్ళినట్లయితే ఖచ్చితంగా ఆ వీడియోని చూడండి. అయితే ఈ వీడియోని చేయడానికి గల కారణం ఏంటంటే ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ నేను ఫిజిక్స్లో సాల్వ్ చేయలేకపోతున్నాను, ఫిజిక్స్ సమ్స్ మనకి చాలా కష్టంగా ఉన్నాయి కాబట్టి ఫిజిక్స్కి ప్రత్యేకమైన చీట్ కోడ్స్ ఏమైనా ఉంటే ఒక వీడియో చేసి పెట్టన్నా అని మన సబ్స్క్రైబర్స్ అడగడంతో ఈ వీడియో చేయడం జరిగిందండి. అయితే మనకి ఫిజిక్స్ అయినా మ్యాథ్స్ అయినా కెమిస్ట్రీ అయినా మనం యూజ్ చేయవలసిన చీట్ కోడ్స్ అన్నీ ఒకలాగా ఉంటాయండి. కాకపోతే మనము చీట్ కోడ్స్ అనేది మీకు ఆల్రెడీ తెలుసు, నేను కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది. చీట్ కోడ్ అనేది లక్కతో ఆడిన గేమ్ అండి. మనకు లక్ ఉంటే మనం వేసిన బాణం డైరెక్ట్గా తగిలివచ్చు, లక్ లేకపోతే మనం వేసిన బాణము మిస్ అవ్వచ్చు, అంతేనండి. అయితే మనం ఆల్రెడీ ఆ వీడియోని చూడండి, ఇంకా మీకు క్లారిటీగా ఉంటుంది. ఒక ఫిజిక్స్ పరంగా మీకు చాలా డౌట్గా ఉంటే ఫిజిక్స్ పరంగా నేను ఒక 5 to 6 మోడల్ పేపర్స్ నేను అబ్జర్వ్ చేశానండి. అబ్జర్వ్ చేసి మీకు ఈ వీడియోని అనేది చేయడం జరుగుతుందండి. అయితే మనకి చూడండి 2 స్టెప్స్ మీరు గుర్తుపెట్టుకోండి. స్టెప్ 1 మీరు ఏం చేయాలంటే రాంగ్ ఆన్సర్ రిమూవ్ చేయాలి. స్టెప్ 2 ఏంటంటే రైట్ ఆన్సర్ టిక్ పెట్టాలండి, అంతేనండి. అయితే స్టెప్ 1లో మనము రాంగ్ ఆన్సర్ అనేది ఏ విధంగా ఎలిమినేట్ చేయాలి. మనకు ఫస్ట్ 4 ఆప్షన్స్ ఇస్తాడండి. ఆప్షన్ ఏ, బి, సి, డి అని ఎట్లా 4 ఆప్షన్స్ ఇస్తాడండి. ఈ 4 ఆప్షన్స్లో మీరు ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయవలసింది ఏంటంటే ఆడ్ వన్ అవుట్ అండి. ఇప్పుడు ఈ 3 ఆప్షన్స్ ఒకలాగా ఉండొచ్చు, డి అనే ఆప్షన్ సపరేట్గా అవ్వచ్చండి. అప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ 3 ఆప్షన్స్ని రిమూవ్ చేయాలండి. డి మనకు అక్కడ ఆన్సర్ అవుతుందండి, ఓకేనండి. ఫస్ట్ మీరు ఆడ్ వన్ అవుట్ అండి. లో వాల్యూస్ హై వాల్యూస్ని కూడా మీరు రిమూవ్ చేయాలండి. గుర్తుపెట్టుకోండి, లో వాల్యూస్ హై రేంజ్ వాల్యూస్ మనకి అక్కడ ఫిజిక్స్ అనగానే మనకి వాల్యూస్ అనేవి కొన్ని ఇస్తాడు కదండి. ఆ వాల్యూస్ని మీరు లో వాల్యూస్ని హై రేంజ్ వాల్యూస్ని రిమూవ్ చేయాలండి. అట్లాగే మనకి అక్కడ ఆప్షన్స్లో నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ క్వశ్చన్కి బేస్ అవి కనిపిస్తే నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అండి, ఒక ఆప్షన్ కాదు నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అండి. నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ క్వశ్చన్కి సంబంధించిన కనపడితే అవి కూడా మీరు అక్కడ రిమూవ్ చేయాలండి. ఇప్పుడు మనము రాంగ్ ఆప్షన్ అనేది ఏ విధంగా ఎలిమినేట్ చేయాలనేది నేర్చుకున్నాం కదండి. ఇప్పుడు మనం ఏంటి నేర్చుకుంటున్నామంటే రైట్ ఆన్సర్ అండి. రైట్ ఆప్షన్ని మనము ఏ విధంగా టిక్ చేయాలనేది మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నామండి. లెందియస్ట్ ఆప్షన్ కనబడితే మీరు 100% రైట్ పెట్టేయండి. లెందియస్ట్ ఆప్షన్ అంటే సపోజ్కి ఒక స్టేట్మెంట్ ఫుల్గా ఇవ్వచ్చు, లేకపోతే 0.71289910 ఈ విధంగా అవ్వచ్చండి. ఈ విధంగా మీకు కనిపించాయంటే వెంటనే మీరు టిక్ మార్క్ అనేది పెట్టవచ్చు. సిమిలర్ ఆప్షన్స్ 1-2 ఆప్షన్స్ మీకు ఒకేలా కనిపిస్తే అందులో మీకు ఏదైతే క్వశ్చన్కి సంబంధించిన క్వశ్చన్ బేస్డ్ అయ్యి ఉన్న ఆప్షన్ కనిపిస్తుందో అది మీరు పెట్టవచ్చండి. అయితే పాయింటెడ్ వాల్యూస్ ఖచ్చితంగా మీరు కన్సిడర్ చేయండి. ఆ వాల్యూస్ కూడా మనకు అక్కడ ఆన్సర్ అయ్యే ఛాన్సెస్ 99% ఉందండి. అయితే మీకు ఒక చిన్న చిట్కా ఏంటంటే ఇక్కడ మీకు ఆప్షన్లో 0 కనబడదు అనుకోండి, 0 కనబడితే 100% 0 మీరు పెట్టేయండి. నేను చూశానండి, ఒక 6 మోడల్ పేపర్స్ వరకు చూశాను. 6 మోడల్ పేపర్స్లో నేను ఒక 80% వరకు మనకి ఆప్షన్స్లో 0 కనిపిస్తే రైట్ ఆన్సర్ అయిపోతుందండి. నేను కూడా నాకు తెలిసిన ఒక ఫిజిక్స్ లెక్చరర్ని కూడా అడిగాను. అతను కూడా ఎంసెట్ చాలా ఎక్స్పర్ట్. అతనికి కూడా అడిగితే 0 అనేది పెట్టవచ్చు అని చెప్పారండి. ఖచ్చితంగా మీరు కళ్ళు మూసుకొని ఆన్సర్ రాని టైంలోనే మాత్రమే మీరు ఈ యొక్క చీట్ కోడ్స్ అనేవి యూజ్ చేయాలి. మీరు కానీ మీకు తెలిసినట్లయితే యూ క్యాన్ ట్రై టు సాల్వ్ ద ప్రాబ్లం. మీకు తెలియకపోతే ఈ యొక్క చీట్ కోడ్స్ని మాత్రమే యూజ్ చేయండి. ఎవరైనా మన మ్యాథ్స్ లాజికల్స్లో ఇప్పుడు ఎదవరకు పోస్ట్ చేసిన
చీట్ కోడ్స్ వీడియో అనేది చూడకపోతే ఖచ్చితంగా చూడండి. ఆ వీడియో చూడండి, ఈ వీడియో కూడా చూడండి. మీకు ఉపయోగపడినట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ టు ఆల్.